నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను విజయ్ శంకర్. మహారాష్ట్రలో కమల వ్యూహం ఫలించడానికి పార్టీ పెద్దలు వేసిన మహా మంత్రమే ప్రధాన కారణమా? స్థానిక పార్టీలను కలుపుకొని పోవడం, ఎక్కడికక్కడ ప్రాంతాలను విభజించి ప్రచార అస్త్రాన్ని సంధించడమే విజయానికి దోహదపడిందా? హిందూ ఓట్లను ఖాతాలోకి వేసుకోవడానికి ఓ స్కెచ్, తెలుగు ఓట్లను కైవసం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపడమే మూలమంత్రంగా పనిచేస్తుందా అంటే మహారాష్ట్ర ఫలితాలు అవుననే అంటున్నాయి. మరి తెలంగాణలో కూడా ఇదే మహామంత్రాన్ని ఫాలో చేయడానికి కమలనాథులు ప్లాన్ చేసి రెడీ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ఇప్పుడే చర్చ మొదలైంది. ఇదే జరిగితే తెలంగాణలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే దానిపై చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మృత్యుంజయ్ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి అమర్నాథ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయ్ ఆర్య గారు మరికొద్దిసేపట్లో యాడ్ అవుతారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి మృత్యుంజయ్ గారితో ఒక్కసారి మాట్లాడదాం. మృత్యుంజయ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మొన్నటి మహారాష్ట్ర ఫలితాలు అయితే కొంత మీకు వ్యతిరేకంగానే వచ్చాయని చెప్పుకోవాలి. బీజేపీ అయితే సక్సెస్ అయింది. సరే, బీజేపీ స్ట్రాటజీస్ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేతలను అక్కడికి దించి అక్కడ ప్రచారం చేయించడం కావచ్చు, హిందూ ఓట్లపైన ఎక్కువగా ఫోకస్ పెట్టడం కావచ్చు, తెలుగు ప్రాంతాల్లో ఎవరున్నారో వాళ్ళపైన ఫోకస్ పెడుతూ ఇక్కడ పవన్ కళ్యాణ్ని తీసుకెళ్లి ప్రచారం చేయించడం కావచ్చు, ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యి ఒక అఖండ విజయాన్ని సాధించారని చెప్పుకోవాలి. సో ఇదే వ్యూహం రేపు తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నారనేటువంటి చర్చ నడుస్తోంది. ఎక్కువగా హిందూ ఓట్లను టార్గెట్గా పెట్టుకొని, లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి కీలకమైన లీడర్లను అవసరమైతే ఇక్కడికి దించి వాళ్ళతోటి ప్రచారం చేయించాలనేటువంటి ఆలోచనలో తెలంగాణ బీజేపీ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా దీనికి సంబంధించి మీరు ఎలా చూస్తారు? మన మహారాష్ట్ర ఫలితాలు మీకు వ్యతిరేకంగా రావడానికి గల కారణాలు ఏంటంటే తెలంగాణ నుంచి కూడా కీలకమైన లీడర్లు వెళ్ళి ప్రచారం చేసినప్పటికీ మీకు ఎక్కువగా వర్కౌట్ అవ్వలేదు అది. సో ఎలా చూస్తారండి ఈ విషయాలన్నీ? రైట్, టెక్నికల్ ఇష్యూ వల్ల కొంత లేట్ అవుతున్నట్లుంది. సో ఒక్కసారి అమర్నాథ్ గారితో మాట్లాడదాం. అమర్నాథ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నేను అన్నట్లుగా వాట్ ఎవర్ స్ట్రాటజీస్ మీకైతే వర్కౌట్ అయ్యాయి. ఇటు పవన్ కళ్యాణ్ తీసుకెళ్లడం కావచ్చు, లేకపోతే హిందూ ఓట్లను మీరు ఎక్కువగా ప్రభావితం చేయడం కావచ్చు, తెలంగాణలో కూడా అలాంటి ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్లుగా అర్థమవుతోంది. సో ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళబోతున్నారు? మొన్నటి మహారాష్ట్ర ఫలితాలు మీకు అనుకూలంగా రావడానికి ఏమేం వర్కౌట్ అయ్యాయి అనుకుంటున్నారు? విజయ్ గారు, మొదట మీకు అట్లాగే ప్యానెల్లో మిత్రులకు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు మనము గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నామండి, కొన్ని నెలలుగా గమనిస్తే అబ్రహాం లింకన్ గారు చెప్పినట్టు యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్, యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్స్. సో లోక్సభ ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ గారు అట్లా కాంగ్రెస్ లీడర్లు అందరూ ఒక బుక్ పట్టుకొని ఇది రాజ్యాంగాన్ని మారుస్తారు బీజేపీ వాళ్ళు, మోడీ గారు వస్తే రిజర్వేషన్స్ తీసేస్తారు, ఇట్లాంటి పచ్చి అబద్ధాలు, అంటే విపరీతమైన ధోరణితో అబద్ధాలు ఆడడం. ఇప్పుడు కొంతవరకు ఎగ్జాజరేషన్ ఈజ్ పర్మిజిబుల్ అండి పాలిటిక్స్లో, కానీ ప్రజలు కూడా గమనిస్తారు. సో సరే, కొంత సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ కొంత భయపడి అరే ఇదేదో జరగబోతున్నదేమో అని భయపడి అప్పుడు మహారాష్ట్రలో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి లాభం ఏం చేయలేదు కానీ బీజేపీకి మాత్రం నష్టం చేయగలిగారు వాళ్ళు. అది చూసిన తర్వాత ఆ తర్వాత జరిగిన అనేక సందర్భాలలో వాళ్ళు చెప్పేది అబద్ధము, రాహుల్ గాంధీ గారు చెప్పే ఈ పచ్చి అబద్ధాలు, పచ్చి మోసాలను అటు హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఏ విధంగా ఇక్కడ వాళ్ళు చెప్పిన మోసాలు, ఇక్కడ చెప్పిన అబద్ధాలు ఇంప్లిమెంట్ కావట్లేదు అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మహారాష్ట్రలో చెప్పడంలో ఖచ్చితంగా సక్సెస్ అయినారని చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే మహారాష్ట్రలో ఒక పెద్ద పెద్ద మీటింగ్స్తో పాటు దాదాపు 3,46,000 మీటింగ్లు, స్మాల్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే 15 మంది, 20 మంది, 30 మంది ఇట్లా ఈ స్థాయిలో. అప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన అబద్ధాలను, కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అబద్ధాలను చాలా ధీటుగా దానికి కౌంటర్ ఇవ్వడంలో వీళ్ళు సక్సెస్ అయినా అని చెప్పదు. అట్లాగే ప్రధానమంత్రి మోడీ గారు ఏక్ హైతో సేఫ్ హే అని ఏదైతే స్లోగన్ తీసుకొని వచ్చారో అది అక్కడ ఎంటైర్ కమ్యూనిటీ, అంటే మహారాష్ట్ర యాజ్ ఎ యూనిట్గా నేను చెప్తున్నాను, దానిలో ఈ మతము ఆ కులము దాంతో కాదు, ఎంటైర్ మహారాష్ట్ర ఎస్ మనం అనుకుంటున్న లక్ష్యాలను సాధించాలంటే మనం నెక్స్ట్ 3 ఇయర్స్లో భారతదేశము $5 ట్రిలియన్ ఎకానమీ వెళ్ళాలన్నా, మహారాష్ట్ర $1 ట్రిలియన్ ఎకానమీ వెళ్ళాలన్నా, ఇక్కడ ఉన్న మరాఠా కమ్యూనిటీకి న్యాయం జరగాలన్నా, లేకుంటే అక్కడ ఉన్న యువతకు మహిళలకు న్యాయం జరగాలన్నా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోడీ గారి నేతృత్వంలో మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ కావాలి అని అందరు ప్రజలు కోరుకున్నారు. అక్కడ మీరు చూడండి అక్రాస్ ద స్టేట్ అసలు మీరు ఈ ప్లేస్లో ఎన్డీఏ పర్ఫామ్ చేసింది, ఈ ప్లేస్లో పర్ఫామ్ చేయలేదని చెప్పడానికి అసలు ఏ ప్లేస్ ఉండదు. జనరల్గా మహారాష్ట్ర అనేది చాలా ప్రత్యేకమైన రీజియన్. మహారాష్ట్ర ఒక రాష్ట్రంగా అంటే
మహారాష్ట్రలో ఎప్పుడు కూడా ఈ రీజనల్ లీడర్స్ ఉంటారు. ఓకే సో ఏ రీజియన్కి ఇప్పుడు మరాఠవాడ అంటే మరాఠవాడ అప్పుడున్న రాణే గారు కావచ్చు, వీళ్ళందరూ మరాఠవాడలో వాళ్ళకు ఒక పెద్ద శరద్ పవార్ గారికి వీళ్ళందరికీ ఒక పెద్ద లోకల్ స్టాండే ఉంటుంది. ఓకే అట్లా విదర్భ రీజియన్కి వస్తే విదర్భ రీజియన్లో కాంగ్రెస్ బీజేపీ ఉంటుంది. సో ముంబై సిటీకి వెళ్తే శివసేన ఉంటుంది. ఈ రోజు కూడా ముంబై సిటీలో 10 సీట్లలో, ముంబై సిటీ మెయిన్ సిటీ 10 సీట్లలో 4 శివసేన గెలిచింది. శివసేన ఉద్ధవ్ ఠాకరే నేను చెప్పేది. ఓకే సో ఎందుకు వాళ్ళకంత పట్టు ఉంటుంది. అలాంటి దానిలో కూడా ఛేదించి అక్కడ ఉన్న ప్రజలను మెప్పించి అక్కడ ఉన్న ప్రజల యొక్క ఆకాంక్షలను తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నామనే దానిలో విశ్వాసం కల్పించబడ్డది అక్కడ. ఓకే సో అందు గురించి తర్వాత ఇంకా మిగతా విషయాలు చాలా ఉన్నాయి. అంటే నేను ఒక్కొక్క విషయంలోకి వెళ్తే అంటే ఇప్పుడు అభివృద్ధి మంత్రమే పూర్తిగా పనిచేసింది అనుకుంటున్నారా? 100% అండి. మోడీ గారు చెప్పిన విషయం ఇప్పుడు ఏక్ హై తో సేఫ్ హై అనేది హిందుత్వ అంటే ఓన్లీ హిందువులకు మాత్రమే పాజిటివ్, మిగతా మైనారిటీలకు వ్యతిరేకం అని కాదు. హిందుత్వలో అభివృద్ధి ఉంటుంది, హిందుత్వలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటుంది, హిందుత్వలో మహిళలను ప్రొటెక్ట్ చేయడం ఉంటుంది, హిందుత్వలో యువతను ఎంకరేజ్ చేయడం ఉంటుంది. హిందుత్వ అంటే ఇట్స్ బ్రాడర్ ఏంది డెఫినేషన్. ఓకే ఇట్స్ నాట్ హిందుత్వ అంటే ఓన్లీ ఒక 10 మందిని మాత్రమే మంచిగా చూసుకొని మిగతా సొసైటీని వదిలిపెట్టడు కాదు. సో భారతీయ జనతా పార్టీ వెన్ వి సే హిందుత్వ ఇట్ ఇంక్లూడ్స్ మహిళా ఎంపవర్మెంట్ దగ్గర నుంచి యువకులకు. ఇప్పుడు 10 లక్షల మందికి నెలకు 10,000 రూపాయలు అంటే విద్యార్థి యువతకు ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారో నెలకు 10,000 రూపాయలు 10 లక్షల మందికి ఇచ్చారనుకోండి ఒక స్టేట్లో, వాళ్ళు డెవలప్ అవుతారా లేదా చెప్పండి విజయ్ గారు? వాళ్ళు న్యాచురల్లీ వాళ్ళకున్న ఆస్పిరేషన్ పెరుగుతుంది కదా. అరే నాకు డబ్బు కోసం నాకు ప్రాబ్లం లేదు. ఈరోజు డబ్బు లేక చాలామంది ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో వాపస్ వెళ్ళి కరువు బీటెక్ చేసిన వాళ్ళు కరువు అంటే మన ఎంఎన్ఆర్జీ స్కీమ్ కింద వాళ్ళు కూలి పని చేస్తున్నారు ఊళ్ళలో. ఈరోజు తెలంగాణలో మనం అనేక సందర్భాలలో చూస్తాం. నిన్న నేను మన జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నప్పుడు ఆయన నాగరాజు అని అప్పుడు చాలా పేపర్లో తెలంగాణ ఉద్యమంలో ప్లకార్డులు పెట్టుకొని విపరీతంగా చేశాడు. కానీ ఈరోజు అతని పరిస్థితి ఏంటంటే అక్కడ జూబ్లీహిల్స్ ఐ హ్యావ్ టేకెన్ ఎ రికార్డ్ వీడియో ఆల్సో. ఆయన జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పాపం డబ్బులు అడుక్కుంటున్నాడు, ఛార్జీలు లేవు, భోజనానికి లేవని. అది ఈ తెలంగాణ పరిస్థితి. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి మోసాలు చేసి వచ్చి తెలంగాణ ఉద్యమకారులనే రోడ్ల మీద అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. నేను లిటరల్ సెన్స్లో చెప్తున్నాను. రోడ్ల మీద అడుక్కున్నాడు అంటే హ్యావ్ టేకన్ ఏ వీడియో రికార్డింగ్, మీరు ఇప్పుడు వెళ్ళినా కనబడొచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వము ఏది సుపరిపాలన, ఏది యువతను ఎంపవర్ చేయడము, ఏది ఒక ఎంటైర్ సమాజాన్ని అంటే ఒక సెక్షన్ ఆఫ్ సమాజాన్ని కాకుండా మొత్తం సమాజాన్ని వెంట తీసుకొని ముందరికి వెళ్ళడం అంటే ఏంది అనేది వాళ్ళ మహారాష్ట్రలో చూసాం మనం. దాని రిజల్ట్ కూడా చూసామంటున్నాను. ఓకే అండి. మనతో పాటు విజయారాయ్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. వారితో ఒకసారి మాట్లాడదాం. విజయ్ గారు వినిపిస్తుందా అండి? హలో విజయ్ గారు, ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? ఎస్ హలో యా వినిపిస్తుంది విజయ్ గారు. నేను మృత్యుంజయం నాది కట్ అయింది కదా. ఓకే రైట్ ఎస్ ఇప్పుడు యాడ్ అవ్వండి మృత్యుంజయ గారు. నేను అదే నువ్వు అక్కడ ఉంటే బేకార్ అవుతుంది అని చెప్పినా. నేను ఇక్కడ అడుగుతున్నా మృత్యుంజయ గారు మీ వీడియో రావట్లేదు, ఒక్కసారి వీడియో కూడా ఆన్ చేసుకుంటారా? మీ వీడియో రావట్లేదు, ఒకసారి వీడియో కూడా ఆన్ చేసుకుంటారా? హలో చెప్పండి. ఎస్ ఆడియో వస్తుంది, పర్లేదు. ఎస్ మృత్యుంజయ గారు వింటున్నారు కదా, అంటే మహారాష్ట్రలో కేవలం హిందుత్వం అనే పేరుతోటి మేము గెలవలేదు, అభివృద్ధి అనేటువంటి ఒక లక్ష్యంతో మేము గెలిచాము. హిందుత్వం అంటే కేవలం హిందువులకు మాత్రమే పరిమితం అవుతారు అనేటువంటి అపోహ నుంచి బయటకు రావాలి, అందులో అన్ని సెక్టార్స్ వాళ్ళు కూడా ఉంటారనేటువంటి మాటని వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. సో మీరెలా చూస్తారు? అభివృద్ధి లక్ష్యంగానే మా గెలుపు కూడా ఉంటుందనేది బీజేపీ వాళ్ళ మాట, మీరేమంటారు? అరే ఏ ప్రభుత్వమైనా ఎవరు వచ్చినా కూడా అభివృద్ధి అనేది నిజంగా కూడా అభివృద్ధిని లక్ష్యంగానే చేసుకొని పనిచేయాలి. కాకపోతే ఇవాళ మహారాష్ట్రలో గెలిచినాం కాబట్టి మేము బాగా అభివృద్ధి జరిగింది కాబట్టి అభివృద్ధిని చూసి ఓట్లేసినట్టే అది అభివృద్ధిని చూసి న్యాయంగా ఓట్లేస్తారు. కాకపోతే ఇప్పుడు మనం చర్చించవలసిన అంశం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత ఏ ఫ్యాక్టర్స్ పనిచేసినాయి అంటే ఒక్క మోడీ గారు ఒక అభివృద్ధి ఒక హిందుత్వం మాత్రమే కాదు, అక్కడ అనేకమైనటువంటి ప్రయోగాలు జరిగినాయి. ఎవరితో పొత్తు కలిసినారు, పొత్తు కలవడం వల్ల వ్యతిరేకత ఏమొచ్చింది, పొత్తు లేకుండా ఉండడం వల్ల లాభం ఏంటి, ఇటువంటి అంశాలు ఉన్నాయి అక్కడ. డెఫినెట్లీ నిజంగా కూడా నేను కూడా ఆ ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా పనిచేస్తాయి. హలో అటువంటి ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా పనిచేస్తాయంట, నా పొత్తు ఫ్యాక్టర్ ఖచ్చితంగా పనిచేస్తుంది. అందుకే ఇప్పుడు కొన్ని పొత్తులు వికటించినాయి, కొన్ని పొత్తులు లాభమైనవి. కాబట్టి ఇప్పుడు అక్కడ ఒక్క మోడీ గారు
మాత్రమే చేసేదానికి రావడానికి కాదు, అక్కడ స్థానికంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు, అక్కడ శివసేన వాళ్ళతోని ఇతర పొత్తులు, తర్వాత ఏక్నాథ్ షిండే లాంటి వాళ్ళ యొక్క చిత్తులు, ఇవన్నీ కలిస్తే అనేకమైనటువంటి విషయాలు కలిస్తే అక్కడ మహారాష్ట్రలో ఆ ఫలితాలు వచ్చినాయి. దాన్ని ఎవరు కాదని లేదు. కాకపోతే ఒక్కటి బ్రాడ్గా ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి అనేటువంటి అంశమే ఎజెండాగా పెట్టుకొని పోవాలి. కాకపోతే చివరికి ప్రజలు నిర్ణయం చేస్తారో అభివృద్ధి జరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని. ఇవాళ ఉన్నాం కాబట్టి ఇవాళ దీని రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? దీని మళ్ళీ ఒక 5-4 సంవత్సరాల తర్వాత మళ్ళా ఎన్నికలకు పోయినప్పుడు ఆ ప్రభుత్వాలు ఏం పని చేసినాయి, ఏం చేయలేదు అనేది వస్తాయి. తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత చేసినా కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. బ్రాడర్ సెన్స్లో చూస్తే ఏదైనా కూడా నేను అభివృద్ధిని విస్మరించి ప్రభుత్వాలు రాజ్యం చేయాలని చెప్పి చేస్తే లాభం అవుతుందని నేను అన్నది. కానీ దీనికి అనేకమైనటువంటి రాజకీయ కోణాలు ఉన్నాయి. తెలంగాణ విషయం మాట్లాడుతున్నారు. తెలంగాణ విషయం మాట్లాడితే తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, గతం లోపల ఉన్నటువంటి పరిస్థితులలో మిత్రుడు చెప్పిండు. ఇప్పుడు అక్కడ తెలంగాణ ఉద్యమకారులు నిచ్చబెత్తుకొని అడుక్కునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి ప్రభుత్వం కూడా ఇది గమనించాలని చెప్పి వాస్తవమే. అప్పటి తెలంగాణ ఉద్యమము లోపల పనిచేసినటువంటి శక్తులు, వ్యక్తులు, తెలంగాణ సమాజం, తెలంగాణ కవులు, రచయితలు, గాయకులు, మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, నిరుద్యోగులు, ఇట్లా సబ్బండ వర్ణాలు, కులాలు ఇవన్నీ కలిస్తేనే ఆనాడు తెలంగాణ వచ్చింది. అంతే తప్పగాని ఏదో కేసీఆర్ హంగర్ స్ట్రైక్ చేస్తానో లేకపోతే ఇంకేదో చేస్తానో కాదు. అందుకు కాంగ్రెస్ పార్టీ ఆనాడు సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకొని ఇవ్వాలనేటువంటి ఆలోచన, ఇవన్నీ వస్తే దాన్ని సక్సెస్ఫుల్గా వాడుకోగలిగినటువంటి వ్యక్తి కేసీఆర్. కాకపోతే 5 సంవత్సరాల కాలం లోపల ఆయన ఈ తెలంగాణ అనేటువంటి పదాన్ని వాడుకోవడానికి కానీ, వినడానికి కానీ, ఉచ్చరించడానికి కానీ భయపడేటువంటి పరిస్థితిని ఆయనే క్రియేట్ చేసుకున్నాడు. అందుకే తెలంగాణ ప్రభుత్వం అనేది కాకుండా ఇవాళ తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం కాదు, భారతీయ రాష్ట్ర సమితి అనేటువంటిది. అంటే తెలంగాణనే అందులోపల నుంచి తొలగేసి తీసేసి బయటకు పంపించేసి భారాస అనేటువంటి పేరు పెట్టుకొని భారతీయ రాష్ట్ర సమితి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నదనేటువంటి విధంగా అంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే మృత్యుంజయ్ గారు లేకుండా చేసుకోవడం ఒక విషయం అండి, బీజేపీ ఎక్కడైనా ఒకవేళ పొత్తు ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది అనేటువంటి మాట ఇటీవల ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. తెలంగాణలో సింగిల్గా వెళ్ళింది అది వేరే విషయం. కాకపోతే ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కావచ్చు, పొత్తుతోటి వెళ్ళడంతో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అంటే అక్కడ ప్రాంతీయ పార్టీలతో అనుబంధంగా వెళ్ళడం వల్ల సక్సెస్ అవుతుంది అనేటువంటి మాట వినిపిస్తోంది. మీరు కూడా పొత్తు పెట్టుకున్నారు, కాకపోతే ఆ పొత్తు సక్సెస్ అవ్వలేదు. ఎలా చూస్తారు ఈ విషయాన్ని? ఇప్పుడు మనం మహారాష్ట్ర ఎన్నికల గురించి, అక్కడ ఫలితాల గురించే విశ్లేషణ చేయాలని అనుకుంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. నేను కూడా కోటి సమాధానాలు, కోటి కార్యక్రమాలు, కోటి విషయాలు చెప్పగలుగుతాను. అది కాదనుకుంటాం మనం చర్చ చేయవలసింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ పొత్తు సక్సెస్ అయింది. నథింగ్ సక్సీడ్స్ దాన్ సక్సెస్ అని, సక్సెస్ను మించినటువంటి సక్సీడ్ లేదనేది ఒక ఉన్నది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు గెలిచింది కాబట్టి ఎన్ని చెప్పినా చెప్పచ్చు, ఏది చెప్పినా చెప్పచ్చు. అక్కడ పొత్తులు సక్సెస్ అయినాయా లేకపోతే ఇంకేదైనా, ఇవన్నీ విషయాలను మనం ఇప్పుడు దాన్ని మాట్లాడవలసి వస్తే అక్కడ భాష కావచ్చు, అక్కడ ప్రాంతాలు కావచ్చు, విదర్భ, బాంబే సిటీ, తర్వాత ఇంకా ఇతర మహారాష్ట్ర, తర్వాత ఇవన్నీ కూడా అనేకమైనటువంటి దీంట్లోపల ఎన్నో శక్తులు ఒకటైపోయి, ఎన్నో విధానాలు ఒకటైపోయి, ఎంతోమంది ఎన్నో తీర్లు చెప్పినా కూడా అలా భారతీయ జనతా పార్టీ అందులో ఉండి ఇవాళ విజయం సాధించింది కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలిచింది అనేటువంటి పరిస్థితి ఉన్నది. చూడాలి ఇప్పుడు మరి ముఖ్యంగా అంత ఏకగ్రీవంగా పొత్తులు పెట్టుకొని అంత బ్రహ్మాండంగా రాజ్యానికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రిని ఎందుకు నిర్ణయించుకోలేకపోతున్నారు వెంటనే? ఎవరి నాయకత్వం లోపల ఈ ఎన్నికలు జరిగినాయి అన్నట్టు, మరి ఎవరిని ఫలానా ముఖ్యమంత్రి అని ఇప్పుడు ఎన్నికలై ఇన్ని రోజులైంది, ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ ను డిసైడ్ చేసుకోవడం లోపల ఎందుకు ఇబ్బంది వస్తా ఉన్నది? అంటే ఒకవేళ అంత పటిష్టమైనటువంటి నాయకత్వం, అంత ప్రజలను ఒప్పించి మెప్పించి అధికారానికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎందుకు ఒక సీఎం అభ్యర్థి విషయం లోపల ఇంకా తాత్సారం అంటే ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? కాబట్టి నేనేమంటున్నా అంటే సరే వాళ్ళ అంతరంగిక విషయం అని అనుకుంటే అది ఒక అంతరంగిక విషయం కాదు, అనేక మంది అంతరంగాలు కలిసి జరగవలసినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు గెలిచింది కాబట్టి మేము వాళ్ళు ఏం చేసినా కరెక్టే అనేటువంటి మాట ఉన్నది. కాబట్టి ఒకటి మాత్రం సత్యము, ఆ ప్రజలు అది కోరుకున్నారు, దాని ఫలితాలు వాళ్ళు చూడాలి.
కాబట్టి ఇప్పుడు Right. ఇది వాళ్ళు ఏది చేసినా సరిగిపోతుందని అంటే ఒకవేళ నిజంగానే ఏకగ్రీవంగా ఉమ్మడి నాయకత్వం లోపల పనిచేసి రాజ్యాధికారం సంపాదించుకున్నప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిని డిసైడ్ చేసుకోవడానికి ఎందుకు ఇబ్బంది అవుతుంది? రేపు దీని రిపర్కేషన్స్ ఏముంటాయి? దీని ఫలితాలు ప్రభుత్వం మీద ఏ ప్రకారంగా పడుతుంది? రేపు పరిపాలన ముఖ్యమంత్రి డిసైడ్ చేసుకోవడం లోపలనే ఇంత ఇబ్బంది పడితే రేపు పరిపాలన ఎట్లా నడిపిస్తారు కావచ్చు. సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఆలోచన చేయవలసినటువంటి అంశాలు. ఏం చెప్తారండి ఇది? అంటే ముఖ్యమంత్రిని డిసైడ్ చేసుకోవడంలో బీజేపీ ఎక్కడ రిజల్ట్స్ వచ్చి గంటలు కూడా కాదు, రోజులు కాదు. రిజల్ట్ ఇవాళ నిర్ణయం చేస్తామని అంత క్లియర్ గా చెప్పారు. 25వ తారీఖు మీటింగ్ ఉంది. ఇవాళ లెజిస్లేటివ్ 3 పార్టీల లెజిస్లేటివ్ పార్టీస్ ఇవాళ కలుస్తున్నారు. అక్కడ 230 మంది కూర్చొని ఆలోచించి వాళ్ళ లీడర్లను వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో దానికి ఇప్పుడు మొన్ననే కదా రిజల్ట్ వచ్చింది 23వ తారీఖు, వాళ్ళు 25. సో 23 సాయంత్రం రిజల్ట్ డిక్లేర్ అయింది 8 గంటలకు 9 గంటలకు. ఇవాళకి చూస్తే 35-36 గంటలు అయింది అంతే. సో ఇప్పుడు ఇప్పుడు మన తెలంగాణలో డిసెంబర్ 3వ తారీఖు రిజల్ట్ వస్తే డిసెంబర్ 7వ తారీఖు అంటే 6వ తారీఖు ఈవినింగ్ డిసైడ్ చేశారు వాళ్ళు 3 రోజుల తర్వాత. ఒకే పార్టీగా ఉండి మళ్ళీ ఒకే పార్టీ. సో ఇట్ ఈస్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్. అంటే దాన్ని మనం తప్పుపట్టి అదేదో దానివల్ల మొత్తం అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అయినాయి అని మనము అట్లా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వలేము కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ కావాలంటే దానికి వేరే వేరే కారణాలు ఉంటాయి. నాట్ బికాజ్ ఏదో 3 రోజులు లేట్ అయింది కాబట్టి లుకలుకలు అని చెప్పలేము. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే విజయ్ గారు, ఏదైనా ఒక రాష్ట్రంలో కానీ ఒక కేంద్రంలో కానీ ఎన్నికలు జరిగినప్పుడు మీరు ఏం చెప్తున్నారో అది చెప్పింది ప్రజలు నమ్ముతున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు అక్కడ తెలుగు కమ్యూనిటీ చాలా పెద్దది మహారాష్ట్రలో, రైట్? దాదాపు 70-80 లక్షల మంది ఉంటారని చెప్తారు. అట్లాగే తమిళ్ కమ్యూనిటీ కూడా పెద్దది. అక్కడ బీజేపీ నుంచి ముంబై సిటీలో తమిళ్ సెల్వన్ అని ఒక ఆయన ఎమ్మెల్యే కూడా గెలిచారు 2వ సారి ఇన్ఫ్యాక్ట్. సో అట్లా తెలుగు నుంచి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఫర్ ఎగ్జాంపుల్, పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళి అసలు ఏ విధంగా తెలంగాణలో కర్ణాటకలో ఘోరంగా విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వము, ఎలాంటి అబద్ధాలు చెప్పి వీళ్ళు పదవులలోకి వచ్చిన తర్వాత ఎంత ఘోరంగా వీళ్ళు అసలు అంటే ప్రజల యొక్క ప్రజా పాలనను విస్మరించారు. ఎందుకంటే మృత్యుంజయం గారు చాలా సంవత్సరాలుగా మా అందరికి తెలిసిన సీనియర్ నాయకుడు వాళ్ళు. అవును, వారు తెలంగాణ ఉద్యమకారుడు కూడా. అలాంటిది ఇప్పుడు వారు కూడా అంటారు, వారు కూడా యాక్సెప్ట్ చేయరు కొన్ని విషయాలను. ఇప్పుడు ఆయన లగచర్లలో ముఖ్యమంత్రి గారు బ్రదర్ ఏ కెపాసిటీతో వెళ్ళి మాట్లాడతారండి అక్కడ? ఆయన్నే వెళ్ళి అభిప్రాయం సేకరణ చేస్తాడు, ఆయన్నే వెళ్ళి బెదిరిస్తాడు అని రైతులు చెప్తున్నారు. ఆయన్నే కలెక్టరేట్లో కూర్చొని పంచాయతీ తెలుస్తాడు. అసలు కలెక్టరేట్లో ఆయనకేం పని, రైట్? ఆయన ఏ కెపాసిటీతో వెళ్తున్నాడు? కలెక్టర్ వెళ్ళి సో ఇటువంటి తప్పులు చేయడం ద్వారా న్యాచురల్గా ప్రజలలో ఒక సఫకేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఉద్ధవ్ ఠాక్రే ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఉద్ధవ్ ఠాక్రే సీఎం, ఘోరంగా విఫలమైనారు వాళ్ళు. మొత్తం దేశంలో హైయెస్ట్ డెత్స్, హైయెస్ట్ దారుణమైన హెల్త్ పరిస్థితులు ఉన్నది ఎక్కడ అంటే మళ్ళీ ముంబైలోనే. ముంబై అంత పెద్ద స్టేటు, అన్ని డబ్బులున్న స్టేటు, మొత్తం జిఎస్టీలో 26-27 ఎగ్జాక్ట్ అంతే. ఫైనాన్షియల్ క్యాపిటల్ చెప్పుకునేది, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఎంటైర్ కంట్రీ. మన దేశంలో ఒక మెజారిటీ ఆఫ్ జిఎస్టీ జీడిపి ఉండే రాష్ట్రము, అక్కడ రాష్ట్రంలో నువ్వు కనీస సౌకర్యాలను కల్పించలేకపోతున్నావు, వ్యాక్సిన్స్ టైంకు అందించలేకపోతున్నావు. ఏక్నాథ్ షిండే గారు శివసేన నుంచి బయటకు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజలైనా ఎందుకు ఆదరించారు? ఎందుకంటే నువ్వు ఫెయిల్ అయినా వాటి ఆదరించారు. ఓకే లెట్ మీ సే దిస్. ఇక్కడ మీరు షిండేనే ఏ విధంగా శివసేన నుంచి బయటకు తీసుకురాగలిగారు అనేటువంటి చర్చ, ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ విషయంలో అటువంటి ఒక ప్రయత్నం చేయబోతోంది బీజేపీ, అటువంటి ఒక వ్యూహం రచించబోతోంది. మేమెందుకు రచించాలండి అది? ఇప్పుడు షిండే గారికి నచ్చక, అంటే అక్కడ మరాఠా రిజర్వేషన్ గురించి ఆయన పట్టించుకుంటలేడు, అనేక మంది చనిపోతూ ఉన్న మహారాష్ట్ర పీపుల్ ఆయన పట్టించుకుంటలేడు, ముఖ్యమంత్రి ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు రాడు, ఇలాంటివి చూసే కదా ఏక్నాథ్ షిండే గారు బయటకు వచ్చింది. ఏక్నాథ్ షిండే గారు మొన్న వచ్చి ఏం చెప్పారు? బాల్ ఠాక్రే గారికి నువ్వు బయోలాజికల్గా సన్, అంతేగాని బాల్ ఠాక్రేకి మేమందరం వారి కొడుకులమే, వారి పుత్రులం, మేమందరం మరాఠా యోధులం అందరమే వారి పుత్రులమే, ఆయన మా అందరికి పితృ సమానుడు అని ఆయన క్లియర్గా చెప్పాడు. అంటే ఎవరిని టార్గెట్ చేయాలి, ఏ విధంగా పరిపాలన అందించాలనేది విజయ్ గారు సింపుల్ అండి. ఈ దేశంలో ఇప్పుడున్న సోషల్ మీడియా కావచ్చు మీలాంటి అనేక ఛానళ్ళు ప్రజలను ఎప్పటికప్పుడు జాగృతం చేస్తున్నప్పుడు మీరు అబద్ధాలు చెప్పి ఏదో ఒక్కసారి పబ్బం గడుపుతున్నారు, అడ్డిమారి గుడ్డి దెబ్బలో ఒకసారి గెలుస్తారు, అంతేగాని మీరు రిపీట్ చేయలేరు.
ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక చోటుకి వెళ్ళిందంటే ఎందుకు రిపీట్ చేయగలుగుతున్నది? ఎందుకు గుజరాత్ లో రిపీట్ చేస్తున్నాము? ఎందుకు మధ్యప్రదేశ్? వాళ్ళు కూడా దగ్గర 60 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించారు కదా కాంగ్రెస్. అబద్ధాలు చెప్పి పరిపాలించారని చెప్తున్నాం కదా మేము. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇంకా మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే అంటే ఇంకా కాంగ్రెస్ ఎప్పుడో 15 ఏళ్ళు, దాదాపు 12 ఏళ్ల క్రితం అధికారం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇంకా బ్లేమ్ చేయదలుచుకున్నారా? 55 సంవత్సరాలు మహారాష్ట్రను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ బేసిక్ విషయాలు కూడా చేయలేకపోయింది అక్కడ. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బీడ్ అనే ప్రాంతంలో, విదర్భ రీజియన్ లో చాలా ట్రావెల్ చేశాను. బీడ్ ఈజ్ అ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఎండాకాలం వచ్చిందంటే ప్రతిరోజు వాళ్ళ ఇంటి ముందర ఒక పెద్ద డ్రమ్ము పెడితే 150 లీటర్ల వాటర్ పోసి పొద్దున 9 గంటలకు వెళ్ళిపోయేటవాళ్ళు. ఆ 150 లీటర్లతోనే ఆ కుటుంబం మొత్తం ఆ రోజు మొత్తం గడపాలి, నెక్స్ట్ డే 9 o'clock వరకు. రైట్? అలాంటి బీడులో మీకు ఎప్పుడు కూడా మీరు వినుండరు అట్లాంటి స్టోరీ. నేను చెప్తాను. మనం ఉప్పు పప్పు డబ్బులు అరువు తెచ్చుకున్నట్టు వాళ్ళు వాటర్ తెచ్చుకున్నట్టు 2 గ్లాసులు నీళ్ళు ఇవ్వు అని. అంత దారుణమైన, అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో. మీకు అక్కడ పానీ ఫౌండేషన్ అని అమీర్ ఖాన్ గారి మీద ఒక పానీ ఫౌండేషన్ ఉంటుంది. అంటే ఒక ఎన్జిఓనే పానీ అనే పేరు మీద ఉంటుంది. చాలా ఫేమస్ ఎన్జిఓ అక్కడ ఆ ప్రాంతంలో పనిచేస్తుంది. అలాంటి ప్రాంతంలో ఈ రోజు 26 లక్షల ఫ్యామిలీస్ కు వాళ్ళ ఇంటికాడికి నల్లాలో నీళ్ళు వస్తున్నాయి. అది సార్ డెవలప్మెంట్ అంటే. దట్ ఈస్ స్పీకింగ్ టుడే. మీకు అది రిజల్ట్ ఇస్తుంది. అంతేగాని నేను నీళ్లు సదుపాయం అందించాను, రైతులను గొడ్లను కొట్టినట్టు కొట్టి తలకాయలు వాళ్ళకి కొడతా లగచర్లలాగా రైతులకు బేడీలు వేస్తాను. ఈ రోజు 2300కు ఎంఎస్పీ ఉంటే నేను మీకు ఒకటే విషయం చెప్తాను. ఈ రోజు మీరు ఎనీ మార్కెట్ యార్డ్కి వెళ్ళండి మొత్తం తెలంగాణలో, ఎనీ మార్కెట్, ఐఎమ్ ఛాలెంజింగ్, 2300 ఎంఎస్పీ ప్లస్ వీళ్ళు ఇవ్వాల్సిన 500 రూపాయల బోనస్ అంటే 2800కు ఎవరైనా రైతు అమ్ముతున్నాడా? ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికైనా నేను ఓపెన్ ఛాలెంజ్, ఒక్కళ్ళు కూడా అమ్మట్లేదు. 1900కు 1800కు 1700కు రైతులు ప్రైవేట్లో అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకు మార్కెట్ యార్డ్లో మళ్ళీ బ్రోకర్లు కమిషన్ ఏజెంట్లు ఎందుకు వచ్చారు? ఎందుకు ఇంత ఘోరంగా? ఆల్రెడీ 10 సంవత్సరాలు నిరంకుశ పాలనలో అనుభవించి కనీస సౌకర్యాలు లేని రైతులకు బేడీలు వేస్తే ఖమ్మం లాంటి జిల్లాలో అది భరించలేక వాళ్ళని పంపించి, వాళ్ళని ఫామ్ హౌస్ పంపించి మళ్ళీ తెలంగాణలో ప్రజాపాలన అని అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే వాళ్ళు 11 నెలలు కాలేదండి, వాళ్ళు నిజస్వరం బయట పెట్టారు. ఈ రోజు మహారాష్ట్ర జనాలు చూసారు సార్. రైట్, ఒకసారి బీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడదాం. ఆర్య గారు నమస్తే అండి. విజయ్ ఆర్య గారు, ఎస్, ఎలా చూస్తారండి మహారాష్ట్ర ఫలితంలో పెద్దగా ప్రభావం చూపించింది ఏదైనా ఉందంటే కేవలం పొత్తులు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో నుంచి కొంతమంది కీలకమైనటువంటి లీడర్లు, పవన్ కళ్యాణ్ లేకపోతే తమిళనాడు నుంచి కొంతమంది లీడర్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి తమిళ వాళ్ళకి విపరీతంగా ప్రచారం చేసి ఆ విధంగా మహారాష్ట్రలో ఒక పెద్ద విజయాన్ని సాధించగలిగింది బీజేపీ. అంటే సాధారణ ఆస్పెక్ట్స్తో పాటు అంటే అభివృద్ధి ఇటువంటివన్నీ కూడా అఫ్కోర్స్ చెప్తూ ఉంటారు, వాటితో పాటు ఇటువంటి పొత్తులు కూడా ఒక పెద్ద ప్రభావాన్ని చూపించి ఈరోజు మహారాష్ట్రలో అఖండ విజయాన్ని సాధించే దిశగా తీసుకెళ్లిందనేటువంటి చర్చ జరుగుతోంది. దాంతోపాటుగా రేపు తెలంగాణలో కూడా ఇటువంటి స్ట్రాటజీని అమలు చేయబోతోంది అనేది రాజకీయంగా ఉన్నటువంటి చర్చ. మరి బీఆర్ఎస్ నుంచి ఎవరైనా కీలకమైనటువంటి నేతలు వెళ్ళబోతున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే ఈటల గారు వెళ్ళారు, వారితో పాటు మరికొంతమంది లీడర్లు కూడా కీలకమైన వాళ్ళు వెళ్తే అప్పుడు పరిస్థితి ఏంటనేటువంటి చర్చ కూడా ఉంది. ఈ మొత్తం అంశాలకు సంబంధించి, పొత్తులకు సంబంధించి, స్ట్రాటజీలకు సంబంధించి మీ ఆలోచన ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు తర్వాత తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ఉద్యమానికి చాలా తేడాలు ఉన్నాయండి. తెలంగాణ అస్తిత్వ పోరాటం 75 ఏళ్ళ అస్తిత్వ పోరాటం. గత 1940 నుండి పట్టుకొని 2014 వరకు అస్తిత్వ పోరాటం చేసింది. ఇలాగా ఏ రాష్ట్రం కూడా, ఏ ప్రాంతం కూడా దేశంలో చేయలేదు. ఇది ప్రపంచంలోనే ఒక చరిత్ర కలిగినట్టు తెలంగాణ ఉద్యమం. దీనికి చరిత్ర ఉన్నది, దీనికి పునాదులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ కావచ్చు గతంలో, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కావచ్చు, అయితే ఎక్కడైనా కూడా మరి ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ వల్లనే వాస్తవంగా రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి, కానీ జాతీయ పార్టీల వల్ల అభివృద్ధి చెందలేదు. అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ సరే కంటిన్యూగా గెలుస్తున్నాము అనేది ఏదైతే జబ్బలు జరుచుకుంటా ఉన్నారో, వాళ్ళు ప్రచారం ఏం చేస్తా ఉన్నారు? ప్రచారం చాలా ముఖ్యమైనది. సిద్ధాంతం ఏంది? సైద్ధాంతికంగా ప్రజలను ఏకత్వంలోకి తీసుకుపోయే బదులు ప్రజలను విభజించి పాలించు, అంటే మతాల వారిగా, కులాల వారిగా విభజించి పాలించు అనే ఒక సిద్ధాంతంతో
ఒక విషపూరితమైన దుష్ప్రచారంతో ప్రజలను ఆ విధంగా మభ్యపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు మరి రాజ్యాధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉందనేది మనం గమనిస్తూనే ఉన్నాం. దాని అన్ని మనం పరిశీలన చేస్తే అది తెలంగాణ ప్రజలు ఆనాడు ఒప్పలేదు, ఈనాడు ఒప్పలేదు. కాబట్టి వీళ్ళు ఎంత కోషిష్ చేసినా కూడా తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మతతత్వ శక్తులకు కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ లాంటి ఈ దుశ్చర్యలకు పాల్పడే అంటే ప్రజా అభివృద్ధిని పక్కకు పెట్టేటటువంటి పార్టీలకు మరి వచ్చే కాలంలో ఖచ్చితంగా బుద్ధి చెప్పే పరిస్థితుల్లోనే ఉంటది. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం గురించి మనం చెప్పుకోవాలి అని అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మోదీ గారి మీద ఏ విధంగా అయితే ఆధారపడ్డదో తెలంగాణ ప్రజలు తెలంగాణ అభివృద్ధి ఖచ్చితంగా కేసీఆర్ గారి మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే మోదీ లాంటి ఒక చరిష్మా కలిగినటువంటి ఒక శాల్తీకి ధీటైన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకుడు ఇంకొక పార్టీలో లేరు, మీరు గమనించాలి. ఏంటి ఇప్పుడు రాష్ట్రంలో అంటున్నారా, దేశవ్యాప్తంగా అంటున్నారా? రాష్ట్రంలో అంటున్నారా, రాష్ట్రంలో అంటున్నారా, జాతీయంగా అంటున్నారా కేసీఆర్ గారిని? రాష్ట్రంలో కావచ్చు, జాతీయంగా కూడా అవచ్చు. రాష్ట్రంలో కావచ్చు, జాతీయంగా కావచ్చు. సరే, ఒక మనం భిన్న ధృవాలుగా ఉన్నా కూడా మరి పాలివాన్లం అయినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అలాగే అక్కడ జనసేనకు సంబంధించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారు, మరి అలాగే అక్కడ జగన్ గారు ఒక మేటి నాయకులుగా, ఇక్కడ తప్పులు ఒప్పులు మన ఇంట్లో పెట్టుకుందాం కానీ ఒక మేటి నాయకులుగా ఈ రోజు చరిత్ర సృష్టిస్తున్న క్రమంలో ఒక క్వశ్చన్ అండి విజయ్ గారు, ఇక్కడ గతంలో మహారాష్ట్రలో పోటీ చేయబోతున్నామని చాలా క్లియర్ కట్ గా చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీరు చెప్తున్నట్లుగా కేసీఆర్ గారే అటు మోదీ గారికి సరైన ప్రత్యర్థి లేకపోతే ధీటుగా ఉన్నటువంటి నాయకుడు అని చెప్పుకుంటున్నారు. ఎందుకు కనీసం పోటీ చేయ ధైర్యం చేయలేదా, లేకపోతే వర్కౌట్ అవ్వదు అనుకున్నారా? ఏం జరిగింది అక్కడ? లేదు, ఎప్పుడు కూడా ఒక పార్టీ పునాదులు అనేది ఆయా దేశమాన కాల పరిస్థితులకు అనుకూలంగా అభివృద్ధి చెందుతూ ఉంటది, పెంపొందుతూ ఉంటది. కాబట్టి ఆ కాలము ఏదైతే ఉంటుందో కాలం నిర్ణయం చేస్తుంది. ఎందుకనంటే మరి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇక మార్చడానికి కారణాలు ఏంది అని అంటే మోదీ లాంటి చరిష్మా కలిగినటువంటి నాయకుడిని దక్షిణ భారతదేశంలో నుండి తయారు చేయాలి అనే ఒక సంకల్పంతో కేసీఆర్ గారు ఆయనకు తులతూగేటటువంటి నాయకత్వం కేసీఆర్ గారిది. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమి తక్కువ లేదు. సరే, మనకు పార్టీ పరంగా, సైద్ధాంతిక పరంగా, ప్రాంతీయ పరంగా మనము శత్రువులం కావచ్చు, కానీ ఈ రోజు తెలుగొల్ల దమ్ము ధైర్యంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అక్కడ పాలనలో ఉన్నది వాస్తవంగా. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ జనసేన అయినా కూడా మన సోదరుడు, మన తెలుగు బిడ్డ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చరిష్మా వల్ల ఈరోజు ఆడ భారతీయ జనతా పార్టీ వచ్చిందే కానీ ఆడ మోదీ గారి చరిష్మా వల్ల రాలేదనే విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం, ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు సరే, మరి ఇద్దరు తెలుగు వాళ్ళు భారతీయ జనతా పార్టీ కబ్జాలోకి వెళ్ళిపోయారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు. కానీ ఏకైక నాయకుడు కేసీఆర్ గారు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి లొంగనందుకు మాత్రమే కుట్రలు పన్ని తన శిష్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడైనటువంటి మరి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ లోకి జొప్పించి మరి ఈ రోజు ముఖ్యమంత్రి అయి ఇద్దరికి వారధిగా, అక్కడ కాంగ్రెస్ కు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి వారధిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం, ఆయన తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అలాగే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను మరి దాదాపు గొడ్డలి పెట్టుగా మార్చి ఈరోజు వాళ్ళకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ మరి తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా వినడం వల్లనే ఈ రోజు పునరిల్లిపోయింది. 11 నెలల చరిత్ర మనం తీసుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి కుంటుపడ్డది, పరిపాలన మొత్తం తుదముట్టించింది. అలాగే ఈరోజు ప్రజల మీద దాడులకు పోలీసు గూండాలను పెట్టి ప్రజల మీద దాడికి పాల్పడతా ఉన్నారు. నిన్నగాక మనం మీరు చూడండి, ఆయన సొంత నియోజకవర్గంలో ఈరోజు 1300 పైచిలకు ఏదైతే మరి వ్యవసాయ భూములను మరి ఆయన ఫార్మాసిటీ పెడతానని చెప్తే ఈరోజు 3 గ్రామాల ప్రజలు ఏకత్రితమై మాకు ఇది వద్దు ఫార్మాసిటీ అని అంటే 3 గ్రామాల ప్రజలను ఈరోజు రాక్షస క్రీడ ఆడుతూ ఉన్నారు. మొత్తం పోలీసులతోటి గ్రామాలలో ఎవరు లేకుండా మరి గూండాయిజం చేస్తా ఉన్నారు. నిన్న జాతీయ మరి మానవ హక్కుల కమిషన్ ఏదైతే ఉన్నదో అది నిన్న వచ్చేసి జరిగింది, జరుగుతా ఉన్నది. అంటే మేము ఏం చెప్పబోతున్నామనంటే ఈ రోజు మోదీని తలదన్నే నాయకుడు, ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. మరి ఎప్పుడైనా రాజకీయ వ్యూహాలు కొన్ని సందర్భాలలో ఫిట్ కావు, కొన్ని సందర్భాలలో విజయ్ గారు
విజయ్ గారు ఒక్క అలాంటి విషయం అండి. సందర్భంలో Yes, sir. అలాంటి సందర్భంలో ఒక్క సెకండ్ అలాంటి సందర్భంలో హలో. మరి వచ్చే కాలంలో ఖచ్చితంగా కేసీఆర్ గారి మానియా నడుస్తుంది. తెలంగాణలో కూడా వచ్చే లోకల్ బాడీ ఎన్నికలలో మీరు చూడండి, ఇప్పటికే 11 నెలల చరిత్రలో మరి రేవంత్ రెడ్డి గారి దుశ్చర్యలన్నిటి కూడా ప్రజలు విసిగిపోయారు ఆ కాంగ్రెస్ పరిపాలనకు. అలాగే ఇక్కడ భారతీయ జనతా పార్టీ చేసే ఏ వ్యూహం కూడా ఇక్కడ ఫలించదు. రాబోయే కాలంలో కాంగ్రెస్ ను మరి భారతీయ విజయ్ జనతా గారు. పార్టీని దమ్ము ధైర్యంతో కేసీఆర్ గారు ఎదుర్కోబోతుంది. కేసీఆర్ ఎస్ విజయ్ గారు ఒక్క విషయం అండి, మీరు అన్నట్లుగా కేసీఆర్ గారు భవిష్యత్తులో బీజేపీ చెంతకు చేరకపోవచ్చు, బీజేపీకి లొంగకపోవచ్చు. కాకపోతే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మరికొంతమంది కీలక లీడర్లు, అంటే ఇప్పటికే హరీష్ రావు పేరు కూడా వినిపిస్తోంది. హరీష్ రావు వేరే కుంపటి పెట్టబోతున్నాడు, అవసరమైతే బీజేపీ వైపు కూడా తిరిగే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా తెలంగాణలో లేకపోలేదు. వాటికి ఏం చెప్తారు? ఒక్క కేసీఆర్ వెళ్ళకపోతే ఆగిపోతుందా బీజేపీ స్ట్రాటజీస్? ఆగిపోవు కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే హరీష్ రావు గారు ఒక నమ్మిన బంటు, వాళ్ళ సొంత మామకు ఎవరైనా అంటే ఇలాంటివన్నీ మీడియా సృష్టి, అలాగే పడిరాని పార్టీల సృష్టి తప్పిస్తే వాళ్ళ మధ్యలో ఎంత సఖ్యత ఉన్నదని మనం బంధుత్వాలు ఏముందిలేండి, పక్క రాష్ట్రాల్లో జగన్ షర్మిల గారిని చూడట్లేదా? ఎప్పుడు కూడా హరీష్ రావు గారు మామ మాట గీత దాటి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్తే అది మనం ఊహించలేం పరిస్థితి. కాబట్టి ఎక్కడ కూడా హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ వాళ్ళు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పిల్లలుగా కేసీఆర్ గారికి అనుయాయులుగా కేసీఆర్ గారు చెప్పిన మాట వినే దాంట్లో ఉన్నారే తప్పిస్తే ఆయన మాట జవదాటి ఏదో ఒక పార్టీ పెడతారనేది అది అది కలగానే మిగిలిపోతాయి ఇతరులది. అలాంటి దుశ్చర్యలు గాని అలాంటి చిలిపి చేష్టలు గాని ఎవరు కూడా ఈ పార్టీలో చేసే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు చాలా చక్కగా ఆయన ఒక నియమ నిబద్ధతతో కాబట్టి ఆయన మీద అందరికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు అందరికీ కూడా ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది. అలాంటి విజయ్ గారు ఒక్కసారి మృత్యుంజయ్ గారితో మాట్లాడదాం. మృత్యుంజయ్ గారు, ఇదే క్వశ్చన్ మీ పార్టీకి కూడా చాలా మంది అడుగుతున్నారు. కాంగ్రెస్ లో భవిష్యత్తులో ఒక పెద్ద చీలిక రాకపోతుంది తెలంగాణలో ప్రధానంగా. ఆ చీలిక అటు బీజేపీ వైపు వెళ్ళొచ్చు, లేకపోతే సొంతంగా ఒక కొత్త కూటమిలాగా ఏర్పడి వాళ్ళంతా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశము లేకపోలేదు. సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినా కానీ ఆశ్చర్యం లేదనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఎలా చూస్తారు? విజయ్ గారు అయిపోయింది కదా విజయ్ గారు తర్వాత మాట్లాడదాం. ఒక్క నిమిషం నేను మాట్లాడినాక మాట్లాడండి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నుండి ఒక రిప్రజెంటేటివ్ గా మరి ఒక ప్రతినిధిగా స్టార్ గా వెళ్ళినప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా వెళ్ళినప్పుడు ఈ రోజు కర్ణాటక మోడల్ ను తీసుకొచ్చి తెలంగాణలో చేసినట్టు తెలంగాణ మోడల్ ను తీసుకుపోయి మహారాష్ట్రలో చేద్దామనంటే పప్పులు ఉడకలేదు. అక్కడ మీరు కాంపిటీషన్ మీరు గమనించినట్టయితే మరి రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా రాజీనామా చేయాలి. ఆయన పోయిన జాగాలంతా ఓడిపోయారు తప్పిస్తే ఒక్కరు కూడా గెలవలే. అంటే రేవంత్ రెడ్డి గారు ఒకరు పెట్టినటువంటి నాయకుడే గాని ఆయన స్వతహాగా పుట్టినటువంటి నాయకుడు కాడనే విషయాన్ని మృత్యుంజయ గారు సమాధానం చెప్తారు వీటికి. స్వతహాగా నాయకుడు కాడు. చెప్పండి మృత్యుంజయ గారు. బాగా విషయాలు మాట్లాడిరు. ఇప్పుడు 2-3 అంశాలకు నేను కాంగ్రెస్ పార్టీగా జవాబు ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఎంత దూరం పోయిందంటే, ఇప్పుడు మీరు కూడా అడుగుతా ఉన్నారు ఒక ప్రశ్న, రేవంత్ రెడ్డి గారి పార్టీ మారుతారు. ఎందుకు మారుతారండి? ఏమైనా కొంచెం ఆలోచన చేసి వినటానికి చెప్పటానికి చెవుడైనా వినటానికి వివేకం ఉండాలని ఒక సామెత ఉన్నది వెనకట. ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా ఆయన హైకమాండ్ తర్వాత ఇక్కడ ప్రజల యొక్క ఆశీర్వాదాలతో చాలా చక్కటి ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన మారుతాడు అనేటువంటి చర్చ, ఇక దానికి నేను జవాబు ఇవ్వడము దాన్ని చర్చించడం ఇది అప్రస్తుతం, ఇది కరెక్ట్ కానే కాదు. నంబర్ 1. నంబర్ 2, రెండోది ఏంటంటే ఇక ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన రేపు భారతీయ జనతా పార్టీకి ఆయననే ప్రత్యర్థి, ఆయన మాత్రమే రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో కూడా అతడే రేపు పొద్దునట్టు వెలుగొందేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మా మిత్రుడు విజయారి చెప్తా ఉన్నాడు. చాలా సంతోషం. ఇప్పుడు ఎవరైనా కూడా కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చిండు అనేటువంటిది ఒక ఆర్జిన్ ఆలోచన చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు అని ప్రశ్న చేస్తాను. రేవంత్ రెడ్డి ఎవరో తెచ్చితే పెట్టినటువంటి వ్యక్తి అని అంటే మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? కేసీఆర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయనతో ఉన్న మనిషి కాదా? టీఆర్ఎస్ నుంచి రాలేదు ఆయన? టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదా? తర్వాత రెండోది
ఇప్పుడు ఆయన ఇక్కడ పోతే అక్కడ నాందేడ ఏదో అక్కడ తెలుగు ప్రాంతాలు తెలుగు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలలో పోయి పర్యటన చేస్తే విజయం సాధించలేదనేటువంటి మాట మాట్లాడతాను. నేను చెప్పిన మొట్టమొదలే అక్కడ ఎన్నికలకు తెలంగాణ ప్రాంతానికి మహారాష్ట్రకు చాలా డిఫరెన్స్ ఉన్నది. మనం ఆలోచన చేసినట్టు ఇప్పుడు మా మిత్రుడు భారతీయ జనతా పార్టీ మిత్రులు కూడా వాళ్ళు చెప్పేదాని ప్రకారంగా అభివృద్ధి అనేటువంటి విషయంలో వాళ్ళు ప్రజలు ఇప్పుడు ఈ కూటమిని ఆ ప్రజలు నమ్మిండ్రు, వాళ్ళు ఓట్లు వేసారు. సరే ఎవరు ప్రచారం చేసారు, ఎవరు చేయలేదు, ఆయన ఎవరు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అంటే మరి బాగా వారు అక్కడి నుంచి ఓట్లు వచ్చినట్టయితే ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి ఇప్పుడు అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి మహారాష్ట్రలో పోయి 4-3 మీటింగ్లు పెట్టి తెలంగాణ ప్రజలందరినీ చిక్కడి తీసుకుపోయి నాందేళ్ల గిందేళ్ల కొన్ని ప్రాంతాలలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి 1000 మందిని తోలుకొని పోయి సభలు పెట్టి ఇప్పుడు రానున్నటువంటి ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ భారతీయ రాష్ట్ర సమితి పోటీ చేస్తూ ఉన్నది. మొదలే మహారాష్ట్రలో మేము పోటీ చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు నిలవలేదు? ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి ఎందుకు పోటీ చేయలేదు? అక్కడ కనీసం ఎవరికి పోటీ చేశారు, ఎవరికి మద్దతు ఇచ్చారు చెప్పండి. నేను ఇప్పుడు అంటున్నా, మీకు ఉన్నటువంటి 5-10 ఓట్లు ఉంటే అవి బీజేపీకి ఓట్లు వేయించారని నేను అంటున్నా. మీ మద్దతుతోనే బీజేపీ అక్కడ గెలిచిందని మీరు ఒప్పుకుంటారా? మరి మీరు వ్యతిరేకం చేసినారా? వ్యతిరేకం చేస్తే ఎవరికి సపోర్ట్ చేశారు? మీ స్టాండ్ ఏంది? మీరు ఒక జాతీయ పార్టీగా మీరు అక్కడ పోయి మాకు బాగా పలుకుబడి ఉన్నది, మా తెలుగు ప్రజలు ఉన్నారు, మా తెలంగాణ ప్రజలు ఉన్నారు అని చెప్పేటువంటి వాళ్ళు మీరు ఈ మొన్నటి ఎన్నికలలో ఏ కూటమికి మీరు మద్దతు చేశారు, లేదా మీదే సొంత కూటమి చెప్పగలుగుతారా మీరు? నేనేమంటా ఉన్నా అంటే అక్కడ ఏం లేదు, ఏం లేని దాని కొరకు ఉత్తానే పోయి మేమేమో చేసినాం మీరేమో చేసినామని అనుకున్నారు కాదు. అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ డిఫరెంట్, తెలంగాణలో ఉన్నటువంటి ఈక్వేషన్ డిఫరెంట్. నేను 69 తెలంగాణ గురించి మాట్లాడవలసి వస్తే 69 ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టు 69 ఉద్యమంలో కూడా పనిచేసినటువంటి ఒక విద్యార్థి దశ నుంచి తెలంగాణ ఉద్యమం కొరకు పనిచేసినటువంటి నాయకునిగా చెప్తా ఉన్నా. ఇక్కడ తెలంగాణ ప్రాంతం లోపల ఇక్కడ ఎన్ని పెడతాన్ని లోకల్ బాడీలకు స్థానం లేదు. ఇప్పుడు వేరే తమిళనాడులో, మహారాష్ట్రలో, యూపీలను, బీహార్లను, లేకపోతే ఇంకెక్కడనో ఇప్పుడు అక్కడ ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి అవకాశాలు వేరు. అక్కడ ప్రాంతీయ నాయకులు బలంగా బలపడ్డరు, అక్కడ సమస్యలతో బలపడ్డరు, అక్కడ ఇష్యూస్తో బలపడ్డరు, నాయకత్వ లక్షణాలతో బలపడ్డరు, కులాలతో బలపడ్డరు. ఇక్కడ ప్రాంతీయవాదంతో బలపడ్డటువంటి వ్యక్తి కేసీఆర్. ఇక్కడ తెలంగాణ అనేటువంటి ఒక పదంతో, తెలంగాణ అనేటువంటి ఒక వాదన నేనే చేస్తున్నా అనేటువంటిది కాంగ్రెస్ కంటే బాగా ముందుగా మాట్లాడినటువంటి వ్యక్తిగా, ఆయన నేనే తెస్తే తెలంగాణ వచ్చిందని చెప్పుకున్నటువంటి వ్యక్తిగా ఆయనకు లాభమైంది అంతే తప్పగాని ఇప్పుడు మైనస్ తెలంగాణ వాట్ ఈస్ కేసీఆర్? ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఎందుకు అనవసరంగా దెబ్బలు తెచ్చుకుండు? ఎక్కడున్నదండి తెలంగాణ అనేటువంటి పదం పోయిన తర్వాత కేసీఆర్ కానీ తెలంగాణ వాదానికి కానీ అసలు తెలంగాణ ఇవాళ ఇష్యూ కానే కాదు. ఇవాళ తెలంగాణ ఏర్పడింది, తెలంగాణ ఇవాళ రియాలిటీ అయింది. మీరు అన్నారు ప్రజా వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడితే, నిజంగా సోనియా గాంధీ ఆనాడు ప్రజా వ్యతిరేకంగానే ఆలోచన చేయాలని అనుకుంటే సోనియా గాంధీ గారు ప్రజల యొక్క అభివృద్ధి మేరకు తెలంగాణ ఆకాంక్షిస్తున్నారు. ఈ ప్రజలు ఏ లోగ్ క్యా చాహతే హై ముझे मैं जानता हूं, इनका ఆకాంక్ష मैं पूरा करता हूं అని ఆమె అన్నది తెలంగాణను ఏర్పాటు చేసింది. ఆమె మరి తెలంగాణ ప్రజల వ్యతిరేక పార్టీ అన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రజల వ్యతిరేక పార్టీ అయితే తెలంగాణ రాదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ అనేటువంటి ఒక పదాన్ని వాడుకొని ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మొదటి ఎన్నికలలో ఏదో కథలు చెప్పిండు, 2 ఎన్నికల్లో ఇంకా కొన్ని కథలు కొత్తగా చెప్పిండు, 3వ ఎన్నికలలో ప్రజలు తిరస్కరించేది అయిపోయింది. ఇంకా తెలంగాణ ఎక్కడిది, ప్రాంతీయ వాదం ఎక్కడిది? ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితి లోపల ఉండేటువంటి ఈ తెలంగాణలో ఉండేటువంటి ప్రజలు మీరు మాట్లాడినంతసేపు నేను విన్నా, నేను అడ్డం చెప్పలేదు. మాట్లాడినంతసేపు నేను విన్నా, మీరు వినాలి అంతే, వినే ఒప్పుకుండాలి, ధైర్యం కూడా కావాలి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకవేళ ఇక్కడ ఇంకొక వ్యాక్యూమ్ ఉన్నది ఈ రాష్ట్రం లోపల రాజకీయ పార్టీలకు అనుకుంటే, ఇక రాజకీయ పార్టీలు ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితి ఖాళీ అయినా కొద్దీ భారతీయ జనతా పార్టీ పెరుగుతూ ఉంటుంది అంతే తప్ప కాంగ్రెస్ నుంచి ఇక్కడి నుంచి పోయేది ఏమి ఉండదు. మీకు చెప్తా ఉన్నా, ఒక మనిషి పోతాడా, ఒక మనిషి వస్తాడా, నేను అడిగేది. ఒక్కసారి అమర్నాథ్ గారితో మాట్లాడదాం. అమర్నాథ్ గారు ఒక్క నిమిషం, ఒక్కసారి మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ తప్పకుండా మీ దగ్గరికి వస్తా. అమర్నాథ్ గారు ప్రధానంగా ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడంలో బీజేపీ తలమునకలైపోయింది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తుంది. ఐదర్ వాటిని నిర్వీర్యం చేయడం, లేకపోతే పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళి అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, ఇదే స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది అనేటువంటి విమర్శ ఉంది. సరే, పొత్తులతో ముందుకు వెళ్తే అది రాజకీయబద్ధంగా వెళ్తున్నారు, దాన్ని ఎవరు కాదనలేరు. నిర్వీర్యం చేస్తున్నారు అనేటువంటి మాటకు మీ సమాధానం ఏంటి? తమిళనాడుని ఎగ్జాంపుల్గా చెప్తున్నారు, మీరే ఏదో చేసి అక్కడంతా విడగొట్టేశారని ఏం చెప్తారు? ఇప్పుడు విజయ్ గారు అట్లా ఎవరన్నా అంటే వాళ్ళకు రాజకీయ పరిజ్ఞానం చాలా తక్కువ అని అర్థం. ఎందుకంటే ఈ దేశంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి మీరు లెక్క పెట్టండి. 50కి పైగా పార్టీలు ఉన్నాయి. దాదాపు 30 పార్టీలకు
ప్రజా ప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. అంటే ఇవాళ 30 పార్టీలు కావచ్చు, లేకుంటే ఎంటైర్ ఎన్డీఏ అలయన్స్ చూస్తే 50 పార్టీలు కావచ్చు, వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఉన్న వికసిత్ భారత్, అంటే భారతదేశాన్ని వచ్చే 20 సంవత్సరాల్లో ఈ అమృత్ కాలంలో అద్భుతంగా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడబోతున్నాము అనే ఒక లక్ష్యానికి, దాని ఆకాంక్షలను, అంటే ఈ యువకుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు. ఇద్దరు నిర్వీర్యం అనే మాట ఎక్కడ వస్తుందండి? ఇప్పుడు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 2014లో సపోజ్ 10 పార్టీలతో స్టార్ట్ అయ్యి ఇవాళ 5 పార్టీలు అయిందనుకోండి, మీరు అన్నది కరెక్ట్, మిగతా 5 పార్టీలను వేరే తినేశారు. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు 24 పార్టీలతో స్టార్ట్ అయ్యి ఇవాళ 50కి పైగా పార్టీలు ఉన్నాయండి. అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ యొక్క బలమైన పార్టీలు అనేటువంటి చర్చ కూడా వస్తుంది. బలమైన పార్టీలు ఇవాళ బలమైన పార్టీ కదా శివసేన, ఏక్నాథ్ షిండే గారి శివసేన. ఇవాళ నిఖార్సైన శివసేన అయింది, నిఖార్సైన ఎన్సీపీ అయిందని తెలిసిపోయింది. నకిలీ ఎవరు అసలు ఎవరని తెలిసిపోయింది సార్. ఇవాళ నకిలీ ఎవరు ఉద్ధవ్ ఠాక్రే, అసలు ఎవరు ఏక్నాథ్ షిండే. మీరెందుకు చెప్తున్నారు ఆ పార్టీ నకిలీ ఏదో, లేకపోతే ఆ పార్టీలో ఒరిజినల్? ప్రజలు చెప్పారు, నేను చెప్పలేదు. ప్రజలు చెప్పారు కదా సార్. ఇవాళ వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత ఉంది? ఏక్నాథ్ షిండే గారి శివసేన పార్టీ సక్సెస్ రేట్ ఎంత, స్ట్రైక్ రేట్ ఎంత? 80%. వాళ్ళ భారతీయ జనతా పార్టీ స్ట్రైక్ రేట్ ఎంత మహారాష్ట్రలో? 90%. అవుట్ ఆఫ్ 149 సీట్స్ దట్ వి కంటెస్టెడ్ 132 సీట్లలో గెలిచామండి. అంత ఈజీ కాదు 90% రిజల్ట్ తెచ్చుకోవడము. ఇప్పుడు ఇక్కడ ఇందాక మిత్రులు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఒక రీజనల్ పార్టీ ఫ్యామిలీ పార్టీగా ఉండకుండా ఏ రీజనల్ పార్టీ ఉంది చెప్పండి? ఇప్పుడు మీకు డిఎంకే కావచ్చు, అట్లాగే తెలంగాణలో ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిర్రు, ఇట్లనే దేశ్కి నేత అని చెప్పి బీఆర్ఎస్ అని చెప్పి ఆయన ఇంట్లో పడగొట్టిర్రు. ఇంకొన్ని రోజులు ఇట్లనే దేశ్కి నేత అంటే ఆయన ఉంచుతారో లేదో కూడా తెలియదు వీళ్ళ పరిస్థితి. వీళ్ళే ఇట్లా చెప్పేటోళ్ళు దేశ్కి నేత ఆయన ఎక్కించి ఆడెక్కడికి వెళ్ళి అనవసరంగా అక్కడ. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా జవాబుదారీతనం ఉంటే, నిజంగా ఆయనకు ఏమాత్రం అసలు వాళ్ళు అనుకున్న సిద్ధాంతం, ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతం ఏంది? బీఆర్ఎస్ అంటే రైతుల కోసం దేశం అంతా ఏదో చెప్పిండు కదా పెద్ద పెద్ద మాటలు. పంజాబ్లో వెళ్ళి 7 లక్షల రూపాయలు ఇచ్చి వచ్చేసిండు కదా. మరి అట్లా అయితే వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ ఎందుకు అక్కడ కంటెస్ట్ చేయలే? ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఒక్క ఎమ్మెల్యే ప్లేస్ లో కూడా ఎందుకు కంటెస్ట్ చేయలేదు కేటీఆర్ గారు? ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలు అని చెప్తున్నారు. ఎస్, మరి అదే కోవలో టీడీపీ ఎందుకు కనిపించలేదు? ఇదే టీడీపీ గురించి గతంలో మోదీ గారు ఎన్నోసార్లు విమర్శలు చేశారు కదా, ఇది కూడా కుటుంబ పార్టీ అని. అదే పార్టీతో పొత్తులోకి వెళ్ళి మీరు అధికారంలో ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ లో. చెప్తా దానికి, టీడీపీ పార్టీ ఒక కుటుంబ పార్టీ నుంచి ఎదిగి ఇప్పుడు అది ఒక జాతీయ పార్టీగా మారింది. ఎందుకో నేను చెప్తాను. ఈ రోజు టీడీపీ అధ్యక్షుడు తెలంగాణ చంద్రబాబు నాయుడు చుట్టం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధ్యక్షులు ఎవరండి? చంద్రబాబు నాయుడు చుట్టం కాదు. అది అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఒక పార్టీ యొక్క రాజకీయ జర్నీలో, ప్రయాణంలో పరిణితి చెందే అవకాశం వచ్చినప్పుడు పరిణితి చెందాలి. అదే కేసీఆర్ గారు ఇవాళ వేరే టీఆర్ఎస్ పార్టీ వినండి, మొత్తం చెప్పేది టీఆర్ఎస్ పార్టీలో లేకుంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో వేరే నాయకుడే లేడా వర్కింగ్ ప్రెసిడెంట్ చేసేందుకు? సొంత కొడుకునే చేసుకోవాలా? ఇప్పుడు గాంధీ ఫ్యామిలీలో వయనాడులో, కేరళలో దాదాపు 50 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీకి కేరళలో కంటెస్ట్ చేయడానికి ఒక నాయకురాలు దొరకలేదా? ఒక నాయకులు దొరకలేదా కంటెస్ట్ చేయడానికి వయనాడులో? ఇది వాళ్ళ పరిస్థితి. అంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబము డిన్నర్ టేబుల్ మీద పాలసీస్ డిసైడ్ అవుతాయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఆరోపణ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నది? వారు కూడా అట్లానే అన్నదమ్ములతోని ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడు అనేది అదే కదా. ఇప్పుడు కుటుంబ పార్టీగా కేసీఆర్ గారిని పూర్తిగా నిర్ద్వందంగా రిజెక్ట్ చేసి ఇంట్లో పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ అటువంటి పరిపాలననే, మళ్ళీ డిన్నర్ టేబుల్ల మీద డిసిజన్స్ తీసుకునే, క్యాబినెట్ సమావేశాలు జరిపే ఒక కుసంస్కృతిని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనే కదా ఈరోజు అందరూ బాధపడేది. ఈరోజు నేనే కాదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ మిత్రులు కూడా నాకు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అరే ఈయన కూడా అట్లనే అదే డైరెక్షన్ వెళ్తున్నాడు అంటే. విజయ్ గారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హలో ఎవరు డైరెక్షన్ లో పోతున్నారు? ఎవరు అదే డైరెక్షన్ లైన్ పోయింది. వాళ్ళు ఏం మాట్లాడిండ్రో నేను వినలేదు. నేను చెప్తాను, మళ్ళీ రిపీట్ మాట్లాడేటప్పుడు కట్ అయిపోయినాం. ఇప్పుడు వాళ్ళకి నేను ఇక్కడ జూమ్ లో పోయింది. ఇప్పుడు ఎవరి డైరెక్షన్ లో ఎవరు పోతున్నారండి? ఎవరి డైరెక్షన్ లో కాదండి మృత్యుంజయం గారు. బీఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందు కూడా కుటుంబ పాలన పాలించింది. అదే విధంగా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్నదమ్ములతోని అదే డైరెక్షన్ లో వెళ్తున్నారు అని చెప్తున్నాను. ఎవరి డైరెక్షన్ కాదు. మీరు మొత్తం చెప్పేది వినండి దయచేసి.
విజయ్ గారు ఇక్కడ మనం చెప్పాల్సిందంటే డిఎంకే కావచ్చు, జేఎంఎం కావచ్చు, అన్ని ఈవెన్ నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్లో పార్టీ కావచ్చు, గెలవడం ఓడిపోవడం పక్కన పెట్టండి, అన్ని కుటుంబ పార్టీలు, అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగానే మిగిలిపోయినప్పుడు న్యాచురల్గా అవన్నీ అవినీతులు కూరుకుపోయినాయి, అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఎవరైతే ధైర్యం చేసి ముందుకు వెళ్ళి కొంత సర్వైవ్ కాగలిగారో, కుటుంబాన్ని దాటి వేరే నాయకులకు, వేరే గొప్ప గొప్ప నాయకులు ఆ పార్టీల నుంచి వచ్చినప్పుడు, ఉద్యమాల నుంచి వచ్చిన నాయకులు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పదవులు ఇచ్చి బాధ్యతలు ఇచ్చి ముందుకు ఎవరైతే చేశారో అవి సక్సెస్ అయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇందాక టీడీపీ, నేను చెప్పాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్ ఆయన కుటుంబ సభ్యుడు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ ఆయన కుటుంబ సభ్యుడు కాదు, రైట్. మీరు అట్లాగే చూసినట్టయితే మాయావతి గారు కూడా ఈ రాష్ట్రంలో మాయావతి గారు ఒక ప్రెసిడెంట్, ఆయన ఆవిడ కుటుంబంలో లేదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తర్వాత ఆయన వెళ్ళి టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యింది, అది వేరే సబ్జెక్టు, కానీ చేశారు కదా. అట్లాగే మిగతా ఏవైతే పార్టీలు ఆ కుటుంబాన్ని దాటి చూడగలిగిన సక్సెస్ అయినాయి. రైట్, సరే సరే, దాని గురించి చర్చించే ముందు ఒక చిన్న విషయం అండి. వారితోటి అమర్నాథ్ గారు ఒక బ్రేకింగ్ న్యూస్, పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూర్ కూడా ఇప్పుడే ఫిక్స్ అయిందంట, ఆయన వెళ్ళబోతున్నారంట. మొన్నటి సక్సెస్ లో ఆయన భాగస్వామ్యం బలంగా ఉందని మీ పార్టీ వాళ్ళు కూడా పదే పదే చెప్తున్నారు. ఆయన బాధ్యతలు అప్పగించబోతున్నారా సౌత్ ఇండియా తరఫున కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ బాధ్యతలు వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 సంవత్సరాలు ఒక 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళింది అనే దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన డిప్యూటీ సీఎంగా చాలా ఇంపార్టెంట్ రోలు. ఎందుకంటే చాలా తక్కువ సమయం, 5 సంవత్సరాల కాలంలో 50 సంవత్సరాల విధ్వంసాన్ని రీకవర్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అటు ప్రభుత్వ పరంగా వారికి బాధ్యత ఉంది, రాజకీయ పరంగా ఆయనకున్న 24 గంటలు, ఆయనకు కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఇద్దరికి కూడా 24 గంటలు కూడా సరిపోనంత పని ఉంది. ఎట్ ద సేమ్ టైం యాజ్ అ ఎన్డీఏ మా భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్డీఏలో భాగస్వామి పార్టీగా, ఆ భాగస్వామి పార్టీ అధ్యక్షునిగా వారికి ఒకవేళ మీరు అన్నట్టు సౌత్ ఇండియాలో కోఆర్డినేషన్ అంటే మిగతా పార్టీలతో, ఇక్కడ ఉన్న ఎన్డీఏ సభ్యుల పార్టీలతో కోఆర్డినేషన్ కోసము అట్లాంటి ఒక అవకాశము ఇచ్చే అవకాశం ఉంటే తప్పకుండా మేమందరం కూడా ఆనందం. ఎందుకంటే సౌత్ ఇండియా నుంచి అటువంటి ఒక వ్యక్తి వెళ్ళి చేస్తున్నాడంటే చాలా మంచి విషయం. ఎందుకంటే ఆయన కూడా చాలా జనరస్గా ఉండే వ్యక్తి. ఇంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఆయన భారతీయ జనతా పార్టీకి పూర్తి నిర్ద్వందంగా సపోర్ట్ చేశారు, కానీ ఆయన ఒక సీట్ కూడా తీసుకోలేదు. ఆయన కూడా చెప్పిండు మాకు టికెట్లు వద్దండి, ఎందుకంటే మా వాళ్ళు ఇక్కడ కంటెస్ట్ చేసి గెలిచే పరిస్థితి లేదు అన్నప్పుడు బీజేపీకి ఆయన సపోర్ట్ చేయడము, మేము 48 సీట్లు గెలవడం జరిగింది జిహెచ్ఎంసీ ఎన్నికలలో, అయితే 2020లో. సో అదే విధంగా ఈరోజు తెలంగాణలో మేము ఏ విధంగా ముందుకు వెళ్తున్నామో దానిలో పవన్ కళ్యాణ్ గారి సహకారం ఎక్కడెక్కడ అవసరమవుతుందో అన్ని చోట్ల కూడా వారి సహకారాన్ని తీసుకొని ముందుకు వెళ్తాం ఖచ్చితంగా. నేను నాకు సమయం దొరకలేదు, కట్ అయిపోయింది. తప్పకుండా మాట్లాడండి. కాదండి, ఇప్పుడు దీని గురించి చర్చ. ఇప్పుడు కుటుంబ పాలన అంటే ఎవరు కుటుంబ పాలన? ప్రధానమంత్రులు నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళ కుటుంబ పాలన గురించా మాట్లాడేది? ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రాంతీయ పార్టీల గురించి చెప్పారు వాళ్ళు, అది కూడా ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ, అంతేగాని అదేం జాతీయ పార్టీ కింద ఇంకా రాలేదు అని మీరు అనుకుంటే అయిపోతుందా? మీరు అనుకోవచ్చు ప్రాంతీయ పార్టీ అని అనుకోవచ్చు, కాకపోతే జాతీయ అన్ని రాష్ట్రాలలో మేము ఉన్నామా లేదా, మా ఫలితాలు మంచి చెడ్డలు ఏముంటాయి ఏం కథ అనేది చెప్పచ్చు. ఇప్పుడు సరే ఏదో ఒకసారి ఎప్పుడో ఎవరికన్నా కొన్ని అవకాశాలు వస్తుండొచ్చు. ఇప్పుడు కుటుంబ పార్టీ హిందుత్వ తప్పిస్తే భారతీయ జనతా పార్టీకి ఏమున్నదండి మరి? మైనస్ హిందుత్వ, వాట్ ఈజ్ మోడీ? మైనస్ హిందుత్వ భారతదేశమే లేదు సార్, తెలంగాణలో మైనస్ హిందుత్వ భారతదేశం మనుగడనే లేదు. మృత్యుంజయ గారు లాభపడ్డాడు, వినాలి మీరు వినాలి. మరి తెలంగాణలో తెలంగాణ అనేటువంటి పదం పక్కకు జరిపితే కేసీఆర్ ఎందుకు, టీఆర్ఎస్ ఎందుకు అక్కర రాకుండా పోతుందో, మీ పార్టీలో కూడా హిందుత్వ అనేటువంటి పదం పక్కకు జరిగితే ఎందుకు ఉండదు అని లోపల మీకు విధానాలు ఏంటి, కథ ఏంది, కార్యక్రమం ఏంది? ఎక్కడైనా పోతే కూడా హిందుత్వ 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 అనేటువంటి కార్యక్రమం తప్ప, హిందువులను ఒక్కటి చేసి పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచన తప్ప మీకే ఇంకా వేరే ఇతరమైనటువంటి ఎజెండాలు ఏమున్నాయి మీ పార్టీలో? అందుకొరకు అట్లా కాదు. ఇవాళ కుటుంబాన్ని గురించి మాట్లాడవలసి వస్తే భారతీయ జనతా, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి కుటుంబాలలో మీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవడున్నాడు, ఎక్కడున్నాడు? ఈ కుటుంబాలు ఎక్కడ పనిచేసినాయి? తెలంగాణ ఉద్యమాన్ని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు భారతీయ ఉద్యమాన్ని, భారతదేశం లోపల స్వాతంత్ర ఉద్యమాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి. కాబట్టి ఆ కుటుంబాలలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇప్పటికీ ప్రజలలో గౌరవాలు ఉన్నాయి, మర్యాదలు ఉన్నాయి. ఇవాళ సోనియా గాంధీ వెళ్ళి, ప్రియాంక గాంధీ వెళ్ళి వాళ్ళ కేరళలో వైనాడు నిలబడితే కూడా 4 లక్షల ఓటుతో ప్రజలు ఆదరించారు. ఎక్కడ పోయింది మరి అక్కడ బీజేపీ? ఏమైంది? మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? మీ ముఖాలు ఎందుకు జరగలేదు అక్కడ? ఇవాళ కుటుంబం గురించి మాట్లాడాడు కాదండి. తర్వాత ఇంకేమన్నా ఇప్పుడు సొంత మామ గురించి మాట్లాడవలసి వస్తే ఆయన మామను ఇది చేసింది, అది మామను మోసం చేసిపోయేటోడు కాదు ఈయన అని మీరు మాట్లాడుతున్నారు.
మరి మామను మోసం చేసిపోయిన చంద్రబాబు నాయుడు చరిత్ర ఏంది? మరి బిడ్డనిచ్చిన మామను తన్ని ఆయనకు వ్యతిరేకంగా పార్టీ పెట్టినాడు, ఆయనకున్న చరిత్ర ఏంది? కాబట్టి ఇప్పుడు నేను దాని గురించి ఒక్క విషయం ఇక్కడ మృత్యుంజయ్ గారు వినాలి మీరు. ఒక్క ప్రశ్న అడుగుతా, ఇప్పుడు ప్రశ్న అడిగి మీరు కంటిన్యూ చేయొచ్చండి. మీ సీఎం రేవంత్ రెడ్డి గారు తోసేసిన తర్వాత డెఫినెట్లీ ఒకే ఒక ప్రశ్న, అవకాశం వచ్చిందండి, ఒకే ఒక ప్రశ్న, ఆయనకు అవకాశం వచ్చింది. ఓకే, మీ సీఎం రేవంత్ రెడ్డి గారు పదే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలు మేము అన్ని చోట్ల ఉన్నామండి. ఈ భారతదేశం లోపల అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రాన మాది ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ అని మీరు మాట్లాడితే మీకు హిందుత్వ అనేటువంటి వాదం తప్ప ఇంకొక ఎజెండానే లేదు. మీ పుస్తకాలలో మీకు ఎజెండా ఏమున్నది? మేము హిందువులను ఒక్కటి చేస్తాం, మేము కులాలను విభజిస్తాం, మతాలను విభజిస్తాం, ప్రాంతాలను విభజిస్తాం, ఇంతే కదా మీరు చేసే పని. ఇంకేం ఎజెండా ఉన్నది మీ దగ్గర ఇవాళ? రైట్, మృత్యుంజయ్ గారు ఒక్క క్వశ్చన్ అండి. మతాలను కులాలను రెచ్చగొట్టి దేవాలయాలు రాజకీయాలు చేసేటువంటి మీరాండి వాళ్ళ ఒక లౌకికవాదంతో ఈ భారతదేశ లోపల పునాదులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర 130, 140 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ మీరు ఒక చిన్న ప్రాంతీయ పార్టీ అంటే సరే, తర్వాత దాని ఫలితాలు మంచి చెడ్డ భవిష్యత్తులో ప్రజలు చూస్తూ ఉంటారు. కాకపోతే రెండు విషయాలు ఇవాళ మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు, ఈయన చంద్రబాబు నాయుడు శిష్యుడే, కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే. మరి ఇద్దరు అందుకోని ఎవరి శిష్యులు ఏంది అనేటువంటి విషయం కాదు ఇవాళ. ఇప్పుడు ఇవాళ 1500 ఎకరాల విషయంలో మా మిత్రుడు ఆయన టీఆర్ఎస్ నాయకుడు ఆర్య మాట్లాడుతూ ఉన్నాడు. 1500 ఎకరాల విషయం లోపల జరిగినటువంటి వాస్తవాలు ఏంది? అక్కడ ప్రజలను రెచ్చగొట్టి అక్కడ జనాన్ని జమ చేసి ఒక కలెక్టర్ను కాన్స్పిరసీగా ఊర్లకు తీసుకొని పోయి అక్కడ ప్రజలతో దాడి చేయించి చంపాలనేటువంటి ప్లాన్ చేస్తే ఇవాళ దాన్ని అంటే నోరు మూసుకొని చేతులు మూసుకొని చప్పుడు దగ్గుతుంటారా? ఒక గ్రామంలో జరిగేటువంటి విషయం మాత్రమేనా ఇది? ప్రభుత్వ విధానం ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది అని ఆలోచన చేస్తారు. అంటే ఈ ప్రకారంగా ఎక్కడో ఒక జాగాలో చిన్న సంఘటన ఆధారం చేసుకొని ప్రజలను రెచ్చగొట్టి జనంలో అశాంతి ఉన్నదని చెప్పి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ బరాబర్ తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలా వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. మృత్యుంజయ్ గారు టైం అవుతుంది. ఒకసారి ఫైనల్ గా విజయ్ గారితో మాట్లాడి కంక్లూడ్ చేద్దాం. విజయ్ గారు నేను చెప్తా, ఒక మాట చెప్తా. తెలంగాణ రాష్ట్రం లోపల రాజకీయ పరిస్థితులను గురించి మాట్లాడవలసి వస్తే ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ కాదన్న నాడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్ననాడు ఎన్టీ రామారావు, తెలుగుదేశం మొదలైనటువంటి వాటి అస్తిత్వం ఉండే. ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్లస్ కాంగ్రెస్ కాకుండా ఉన్న పార్టీలు అంటే అది ఒక కేసీఆర్ పార్టీ ఇవాళ పోయిన తర్వాత ఆ స్థానంలో వస్తే చేస్తే ఏమైనా కొంచెం మొన్న పార్లమెంట్ ఎలక్షన్ బీజేపీకి లాభం తప్ప కాంగ్రెస్ చాలా సుస్థిరంగా ఉన్నది, చాలా పటిష్టంగా ఉన్నది. ఫైనల్ గా ఒక విషయం అండి, పెదవులకు నక్కాశ పడ్డట్టు తప్ప మీ ఆశలు ఫలించదని చెప్పి చెప్తా ఉన్నా. ఓకే అండి విజయ్ గారు, ఒక్క విషయం అండి, ఏదైతే ఇతర రాష్ట్రాల్లో బీజేపీ విమర్శ ఎదుర్కొంటుందో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు నిర్వీర్యం చేసే ఆలోచన ఉందని, ఇక్కడ రాష్ట్రంలో మీ పార్టీకి సంబంధించి అటువంటివి ఏమైనా బీజేపీ చేస్తుందని మీరు భావిస్తున్నారా? లేకపోతే చేసినా మేం బలంగా నిలబడగలుగుతున్నాం అనేది మీ భావన? ఏం చెప్తారు దానికి? కంక్లూడ్ చేసేయండి. మా చరిత్ర బ్రహ్మాండంగా ముందరనే ఉన్నది, కళ్ళకు కట్టినట్టు. కాంగ్రెస్ ఏం చేస్తా ఉన్నది బీఆర్ఎస్ మీద, అలాగే బీజేపీ ఏం చేస్తా ఉన్నది బీఆర్ఎస్ మీద అనేది కళ్ళకు కట్టినట్టే ఉన్నదండి. ఈ రోజు మన కాంగ్రెస్ పెద్దన్న మాట్లాడుతూ ఉన్నాడు 1969 ఉద్యమకారులు, చాలా సంతోషం. మరి ఆయనకు చరిత్ర తెలియదా? మరి ఆయన్నే ఒక పార్టీ పెట్టవచ్చు కదా. కేసీఆర్ గారి అవసరం ఏంటి? ఉద్యమం నడిపిస్తే ఈ కేసీఆర్ గారి అవసరం ఏముండే అండి? అంటే ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సోయి లేదు. తెలంగాణ ప్రజల మొత్తం రక్తం దాగినటువంటి కాంగ్రెస్ పార్టీ 1940 నుండి పట్టుకొని 2014 వరకు మరి ఎక్కడ పోయిర్రు? కాంగ్రెస్ పార్టీ ఎటుపోయింది? జనతా పార్టీ ఎటుపోయింది? లేదు. మృత్యుంజయ్ గారు, విజయ్ గారు, ఓకే అండి, ఓకే. ఫైనల్ గా సోనియా గాంధీ గారు, అమర్నాథ్ గారు ఒక్క విషయం. సోనియా గాంధీ గారు, రైట్ విజయ్ గారు, అమర్నాథ్ గారు, ఓకే అండి, రైట్. గతం గురించి కొట్లాట వద్దులేండి ఇంకా. సరే, క్రెడిట్స్ గురించి అసలు ఇంకా గొడవే వద్దు. ఉద్యమం జరిగిపోయింది, తెలంగాణ ఏర్పడింది, తెలంగాణ భవిష్యత్తు గురించి మాత్రమే చర్చ జరగాలి. ఎస్, ఓకే అమర్నాథ్ గారు, మీరేం చెప్తారండి ఫైనల్ గా? తెలంగాణలో మీ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి రావడానికి మీ వ్యూహ రచన ఏంటి అంటే ఏం చెప్తారు? ఒక్క మాటలు కంక్లూడ్ చేసేయండి.
ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రెండు కోణాలలో అభివృద్ధి చెందడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఒకటి సంస్థాగతంగా ఈరోజు మా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పటికే 38 లక్షల మంది సభ్యులుగా ఏర్పడ్డారు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో. సో అట్లాగే ఇంకో పక్కన రాజకీయ పరమైన ఎదుర్కోవడం, ఎందుకంటే ఇప్పుడు ఈ మోసం చేసి ఏవైతే అబద్ధాలు చెప్పి అభయహస్తం అని చెప్పి వీళ్ళు మేనిఫెస్టో చెప్పి 6 అంశాలని చెప్పి 13 అంశాలని చెప్పి వీళ్ళు అడ్డిమారిగుడి దెబ్బలు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా. సో దీన్ని వ్యతిరేకంగా, ఎందుకంటే ఈ 11 నెలల కాలంలో ఘోరంగా వీళ్ళు విఫలమైనారు, అన్ని రంగాలలో విఫలమైనారు. ఎందుకంటే అన్ని రంగాలలో మోసం చేశారు, విఫలం కన్నా ఎక్కువ. అలాంటి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఎండగట్టి ప్రజాక్షేత్రంలో ఇటు కోర్టుల్లో, ఎందుకంటే వాళ్ళ అవినీతి ఇంతకుముందు 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ అవినీతి అన్నిటిపైన ఫైట్ చేయాల్సిన మేమే చేయగలుగుతాము. ప్రజలు దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. అందు గురించే మొన్న 8 సీట్లు మేము గెలవడం జరిగింది. రేపు స్థానిక ఎన్నికలలో కూడా అమర్నాథ్ గారు రైట్ థ్యాంక్ యూ సో మచ్. అదే విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా మృత్యుంజయ్ గారు మీకు కూడా థ్యాంక్ యూ అండి, డిబేట్లో పాల్గొని మీ వ్యూని కూడా మాకు చెప్పినందుకు. మొత్తంగా ఏదైతే మహారాష్ట్రలో ఒక వ్యూహం రచించి ఆ వ్యూహం ప్రకారం బీజేపీ కావచ్చు, బీజేపీ కూటమి పార్టీలు కావచ్చు ముందుకు వెళ్ళి సక్సెస్ని ఏ విధంగా సాధించాయో, ఇటు తెలంగాణలో కూడా భవిష్యత్తులో గతంలో బీఆర్ఎస్ని ఎండగట్టాం, ఇప్పుడు కాంగ్రెస్ని కూడా ఎండగడతాం, అటువంటి వ్యూహాలతోటే ముందుకు వెళ్ళి విజయం సాధించబోతున్నామని చెప్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో మరి దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తాయో. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ న్యూస్.